దేవుడు పాలు తేలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తానని ప్రభు చెప్పాడండి. అరణ్యములో అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు. నివాసపురం ఏదియో వాళ్ళకు దొరకలేదండి. వాళ్ళ ప్రాణం వాళ్ళ సొమ్మసిల్లింది. మార్గాయాసం చేత వాళ్ళు కృషించిపోయారు, బలహీనపడిపోయారు, సణుగుడం స్టార్ట్ చేశారు. గందరగోళం అయిపోతున్నారండి ప్రజలు. దేవుని ఉద్దేశాలు గొప్పవి. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. అక్కడక్కడ తిప్పుతున్నాడు దేవుడు. ఎందుకు తిప్పుతున్నాడో ఏంటో కొన్నిసారి అర్థం కాదు. ఈ నిందలేంటో, ఈ అవమానాలు ఏంటో, మనం చేయలేని పాపానికి ఈ నిందలు మోయవలసిన పరిస్థితి ఏంటి, ఈ కష్టాలేంటి, ఈ నష్టాలేంటి, ఈ సమస్య ఏంటి, కొన్నిసార్లు అయోమయంగా ఉంటుంది. అయినా మీరు దేవుని మీద ఆధారపడి జీవించండి. మీరు ప్రభు చేతిలో ఉన్నారు, దేవుని చేతిలో ఉన్నారు. కొంతకాలం ఇంకొంచెంసేపు ఓర్చుకోండి. దేవుడు మిమ్మల్ని మహిమ కలిగిన పాత్రగా మారుస్తాడు.